గాయ్స్ ఆటగాళ్ళందరికీ నమస్తే. ఈ రోజు మనం జూబ్లీ హిల్స్ లో ఉన్న మెక్డానల్డ్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ చాలా ఛాలెంజ్లు సాత్వికాన్ని చేయడం అలవాటు అయిపోయింది కదా, ఛాలెంజ్లు చేసి చేసి అలవాటు అయిపోయింది. అందుకే అన్న నేను కూడా ఒక ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని వచ్చాం అనమాట. సాత్విక్ అన్న హాయ్ బ్రో. రెడీయా? రెడీ, బాన్ రెడీ బ్రో. బాన్ రెడీ. బాన్ రెడీయా? బాన్ రెడీ. పుట్టి నుంచే రెడీగా ఉన్నాం. ఇదేంది ఛాలెంజ్ మరి మెక్డానల్డ్స్ లో? చెప్పు, నువ్వు ఎక్కడికి వచ్చావు, అసలు ఏంటి ఏంది కదా? మెక్డానల్డ్స్ మీల్స్ నీకు నాకు ఇద్దరికి వస్తాయి అనమాట. ఓకే, ఎవరు ముందు తింటారు అనేదే పందెం. ఓకే, తినడం ఏముంది బ్రో, తిని పక్కన పడేద్దాం, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ సరదాగా పెట్టేసుకుందాం. సరే సరదా, రెడీ. ఛాలెంజ్ లో మెయిన్ పార్ట్ అనమాట. డూ యూ నీడ్ యాక్సెప్ట్ ద కాఫీ ఇఫ్ యూఆర్ ఓకే. అన్న మీరు ఫుడ్ గెలిచారు, నేను అమ్మాయిని గెలిచాను. హే గాయ్స్ ఆటగాళ్ళందరికీ నమస్తే. ఈ రోజు మనం జూబ్లీ హిల్స్ లో ఉన్న మెక్డానల్డ్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ చాలా ఛాలెంజ్లు సాత్వికాన్ని చేయడం అలవాటు అయిపోయింది కదా, ఛాలెంజ్లు చేసి చేసి అలవాటు అయిపోయింది. అందుకే అన్న నేను కూడా ఒక ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని వచ్చాం అనమాట. ఈ లోపు మీకు మెక్డానల్డ్స్ లో ఎలా ఉంటది ప్రతిదీ చూపిస్తే చూడండి. ఇదంతా ఫ్రంట్ ఏరియా, మెక్డానల్డ్స్ లో ఉన్న ఫ్రంట్ ఏరియా అనమాట. చూడండి, దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో కాదు, మన ఎన్టీఆర్ అన్నమాట. తెలుసు కదా, ఈ బ్లాగ్ కానీ 100K వ్యూస్ కానీ వస్తే ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ సినిమా 15 టికెట్లు నా సబ్స్క్రైబర్స్ ఫ్రీగా ఇస్తా. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇంకా అది ఎలా ఉంటుందో, ఎంత రిచ్గా ఉంటుందో మీరే ఆలోచించాలి. మెక్డానల్డ్స్ లో బ్యాక్ ఏరియా అంట, ఒకసారి చూడండి. చాలా చాలా బాగుంది బ్యాక్ ఏరియా అయితే. అసలు ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒకసారి మన వాళ్ళు చెప్తారంట. ఇక్కడ మెయిన్లీ ఫ్రైడ్ చికెన్ చూడండి. అంటే ఇది ఈ కలుపుకునే విధానం కానీ ఆ పిండి కానీ ప్రతిదీ కూడా ఒక క్లియర్ కట్గా వీళ్ళు కలుపుకుంటారు అనమాట. చూడండి, ఫ్రైడ్ ఇందులో ఇది కూడా ఫ్రైడ్ అనా? ఇది స్పైడ్ చికెన్ ప్యాటిల్స్ అంట, ఇది ఫ్రైడ్ చికెన్ అంట. చూస్తున్నారు మీరు. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మెయిన్లీ ఛాలెంజ్ కోసం వచ్చా, ఫుడ్ ఛాలెంజ్ కోసం. నేను సాత్విక్ అన్న ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. సాత్విక్ అన్న హాయ్ బ్రో. రెడీయా? రెడీ, బాన్ రెడీ బ్రో. బాన్ రెడీ. బాన్ రెడీయా? బాన్ రెడీ. పుట్టి నుంచే రెడీగా ఉన్నాం. ఇదేంది ఛాలెంజ్ మెక్డానల్డ్స్ లో? చెప్పు, నువ్వు ఎక్కడికి వచ్చావు, అసలు ఏంటి ఏంది కదా? మెక్డానల్డ్స్ మీల్స్ నీకు నాకు ఇద్దరికి వస్తాయి అనమాట. ఓకే, ఎవరు ముందు తింటారు అనేదే పందెం. ఓకే, తినడం ఏముంది బ్రో, తిని పక్కన పడేద్దాం, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ సరదాగా పెట్టేసుకుందాం. సరే సరదా, రెడీ. ఇప్పుడు నేను గెలిచాను అనుకో, నేను గెలిచానంటే నేనేం అడుగుతున్నానంటే ఎవరో ఒకరు బిల్లు నువ్వు కట్టేసి, ఫుడ్ బిల్ అక్కడ ఎవరైతే తిన్నారో ఒకరి బిల్లు కట్టేసి, ఓకే, ఒకరి బిల్లు కట్టేసి నాకు 500 కొట్టేసి. ఎందుకంటే నాకు లాభం ఉండాలి, వాళ్ళకి జనాలు కూడా. నువ్వు చెప్పు, ఏం చేయొచ్చు? రెస్టారెంట్ లో ఉన్న అందరిలో ఒకరిని సెలెక్ట్ చేసి, లేదు ప్రపోజ్ అవసరం లేదు అన్న, ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళ కాఫీ ఇప్పించాలి. అమ్మాయి అరే ఏంట్రా ఇది? అమ్మాయితో ఓకేనా? అబ్బాయి అయితే ఓకే, డన్. ఏదన్నా రెడీ. నేను రెడీ. నీ 500 నీకు కొట్టేస్తాలే, కంగారు లేదు. ఓకేనా? ఫుడ్ వస్తుంది, రెడీ చేద్దాం. గాయ్స్ అన్నతో నా రెడీయా? రెడీ, గెట్ రెడీ, స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ మనం ఇప్పుడు మెక్డానల్డ్స్లో ఉన్నాం కదా, ఎట్లా ఉంది డీల్? ఎట్లా ఉంది? సో బేసిక్గా ఒక థింగ్ చెప్పాలి, నాకు చిన్నప్పటి నుంచి నాకు మెక్డానల్డ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎస్పెషలీ ఫ్రైడ్ చికెన్ ఇక్కడ అన్నిటికంటే. నాకు KFC కంటే కూడా, KFCలో పాప్కార్న్స్ బాగుంటాయి కానీ KFC కంటే ఇక్కడ ఫ్రైడ్ చికెన్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఇంకొకటి నేను చెప్పలేదు స్టార్టింగ్ ఆఫ్ ద ఇందాక ఛాలెంజ్ అనే టైంలో, కాకపోతే దిస్ ఇస్ మై ఫేవరెట్ చికెన్. సో ఫస్ట్ నేను ఈ ఛాలెంజ్ ఒప్పుకుంది ఎందుకు అంటే, ఫ్రీగా చికెన్ వస్తుంది కదా, అది కూడా మై ఫేవరెట్ మెక్డీ చికెన్. సో డెఫినెట్గా ఏంటంటే వన్ థింగ్ వాట్ ఐ టెల్ యూ, దీనికి ఒక డిస్టెంట్ ఫ్లేవర్ ఉంటుంది. అంటే ఒక చిన్న డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, చిన్న కరివేపాకు టచ్ ఉంటుంది. అంటే మన ఇండియన్ ఫుడ్కి ఎలా అయితే, అంటే నేను మెక్డీలో తిన్నాను, అంటే నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు నేను దుబాయ్లో తిన్నాను, బ్యాంకాక్లో తిన్నాను, కానీ అక్కడ వింగ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. కానీ ఫ్రైడ్ చికెన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ మన ఇండియాలో ఫ్రైడ్ చికెన్ ఇస్ ద బెస్ట్ బ్రో. అది కూడా ఒకవేళ ఫ్రైడ్ చికెన్ తినాలంటే మెక్డీ ఫ్రైడ్ చికెన్ ఇస్ వాట్ ఐ విల్ గో టు.
ఫ్రైడ్ చికెన్ మనం ఒక ఇది తీసుకున్నాం బకెట్ ఉంది. బర్గర్స్ కూడా వస్తున్నాయి, ఒక కూల్ డ్రింక్, 1 మీల్ అనమాట. ఇది 2 మీల్స్. నువ్వు ముందు తింటావు, నేను ముందు తింటానో చూద్దాం అన్న. బాడీ సైజులు వేరు, కట్అవుట్లన్నీ ఒకలా పనికిరావన్నా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బకెట్ మెక్డానల్డ్స్ బకెట్ ఫిల్ చేయాలి, తర్వాత ఫిల్అప్ చేయాలి, అదే ఖాళీ చేసేయాలి. వెంటనే బర్గర్, మధ్యలో కూల్ డ్రింక్ నీ ఇష్టం, ఎప్పుడైనా తాగొచ్చు, నీరు లేదు. రెడీయా? టైమర్ స్టార్ట్ చేద్దామా? ఏంది? ఓకే, చదువు చెప్పు. బీస్ట్ మోడ్. మరి బీస్ట్ మోడ్ లోకి దిగబోతున్నా. రెడీ రెడీ రెడీ. నువ్వు కలికి అయితే నేను దేవరా. మొదలెడదావు. నువ్వు కలికి, నువ్వు భైరవ్ అయితే నేను దేవరా. ఓకే రెడీ. 3, 2, 1 మూవ్ అను. తిన్నా ఫస్ట్గా బీస్ట్ మూడ్ అన్నావు. ఏందన్నా పన్ను ఓడిపోతున్నావా? కూలింగ్ ఉంది ఇంకా. తాగురు చిన్నదా, ఏం కాదు, ఓడిపోగలరు. వై నాట్ 175? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ట్రై చేశారు నా గట్టిగా. So definitely this is my favorite food. So I want to thank McDonald's team and the managers and who all supporting for this video. So food అయితే always చాలా బాగుంది, చాలా బాగుంది. టాప్ క్లాస్ ఉంటుంది, హైజీనిక్ ఉంటుంది, డెఫినెట్గా అన్నిటికంటే ఇంపార్టెంట్ టేస్టీగా ఉంటుంది. అంతే. నెక్స్ట్ సాత్వికానికి నాకు ఏ ఛాలెంజ్తో రమ్మంటారు కూడా కామెంట్ చేయండి. ఈసారి గెలుస్తాడేమో సార్, మీరే ఈసారి జనాలు డిసైడ్ చేయలేదు. జూబ్లీ హిల్స్ మెక్డోనల్డ్స్ దగ్గరికి వచ్చి మీరు టేస్ట్ చేయొచ్చు. నిజంగా చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఛాలెంజ్ ఎప్పుడు పెడదాం అనేది ఆల్రెడీ చెప్పా కదా ఇందాక. ఈ వీడియోకి 100K వ్యూస్ వచ్చాయంటే మనోడికి మళ్ళీ నన్ను ఛాలెంజ్ చేస్తే నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాను. ఓకేనా? 100K రాకపోతే 100K రాకపోతే ఇంకొక ఛాలెంజ్ ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం. కాకుండా ఈసారి వేరే వీడియో ఛాలెంజ్ అంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాం. కాదు గెలుస్తాను అనుకున్నా గాయస్, బాధపడ్డా. సరే, చాలా మధ్యలో చాలా స్లెడ్జింగ్ కూడా చేశాడు, చాలా కాంటింగ్ చేశాడు. సో లైఫ్లో లెసన్ ఏంటంటే పక్కన వాళ్ళు మనం ఎంత గెలిగినా మన పని మనం చేసుకొని ఫోకస్గా చేసుకుని వెళ్తే మనం గెలిచేసి అంతే కదా. ఏమన్నా నాకు తెలియదు. ఫోకస్ చేసుకుంటే పట్టించుకోవద్దు. ఓకే, ఇలా అలా క్లోజ్ చేస్తాం. సో మావాడు ఆటగాడు కాబట్టి, సారీ మావాడు మంచోడు కాబట్టి ఐ థింక్ వాట్ ఒక అమ్మాయికి ఎవరైనా ఒక అమ్మాయికి ఫ్రీగా కాఫీ స్పాన్సర్ చేస్తా అంటున్నాడు. సో డెఫినెట్గా
యాజ్ అ జెంటిల్మెన్ ఈస్ గోయింగ్ టు ఇద్దరం కలిపి వెళ్దాం రా, ఇద్దరం కలిపి బిల్ చేసి కాఫీ ఇద్దాం. నేను వేటగాడిని బ్రో, ఆటగాడిని కాదు. అట్టుగాడు కదా. సరే జనాల్లో మాట ఇచ్చాం కాబట్టి ఒకసారి కాఫీ ఇచ్చాను. నీకు బిల్లు నీకు కట్టకపోయినా అమ్మాయికి కాఫీ ఇవ్వడం ఇంపార్టెంట్. అది సో శత్రువులు ఎక్కడో ఉంటారు, మన పక్కనే ఉంటారు. శత్రువులా? సరే ఓకే, ఒకసారి ఆగద్దా. ఈ అమ్మాయికి కాఫీ ఇవ్వాలి. మ్యామ్ యాక్చువల్లీ ఒక చిన్న ఫుడ్ ఛాలెంజ్ చేసాం అనమాట. నేను ఓడిపోతే అన్న ఓడిపోతే నేను కాఫీ ఇవ్వడం అనేది ఛాలెంజ్లో మెయిన్ పార్ట్ అనమాట. డూ నీడ్ యాక్సెప్ట్ ద కాఫీ ఇఫ్ యూఆర్ ఓకే? ఓకే, జస్ట్ కాఫీ, జస్ట్ ఓన్ కాఫీ అంతే. డూ నీడ్ ఓకే? యువర్ గుడ్ నేమ్? అక్షర. యువర్ కమ్ మ్యామ్. కమ్మి రండి దగ్గరికి. కాఫీ కావాలా? ఒకటి. హైదరాబాదేనా మీది కూడా? ఎక్కడ? ఫిలిం. చూడండి గాయ్స్, కాఫీ రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టే ఒక మంచి అందమైన అమ్మాయికి క్వీన్కి ఇస్తా అన్నాను కాబట్టి ఇస్తున్నా. యాక్చువల్లీ ఈ కాఫీ ఎందుకు ఇస్తున్నా తెలుసా? కొంచెం ముందుకు రండి. ఈ కాఫీ ఎందుకు ఇస్తున్నా తెలుసా మీకు? నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నా, ఫుడ్ ఛాలెంజ్. అందులో గెలిస్తే మనోడు ఇవ్వాలి, ఓడిపోతే నేను ఇవ్వాలి. అందుకోసం ఇస్తున్నాను, నేను ఓడిపోయాను కాబట్టి. టేక్ ఇట్. ఓకే, బిల్ మాత్రం మీరే పే చేయాలి. చాలా పెద్ద జోకా కాదు, నేనే పే చేస్తా. ఒకసారి సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా చెప్తారా? ఛానల్ మీరు కూడా ఇంటికి వెళ్ళి చూడండి. మీరు ఇప్పుడు దాకా చూడలేదు అనుకుంటా. ఓ స్టేంజర్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు ఫుడ్ గెలిచారు, నేను అమ్మాయిని గెలిచాను. అదే నేను కాఫీ ఒకవేళ నాకు ఛాన్స్ వచ్చుంటే నేను అబ్బాయికి ఇచ్చేవాడిని. ఎందుకు తెలుసా? మన అబ్బాయిలు ఎవరు పట్టించుకోవట్లేదు బ్రో, మనకే ఎనిమిస్ ఏంటి బ్రో? అమ్మాయిలు ఎప్పుడు ఆటగాళ్ళ సైడే చూస్తారు. అమ్మాయిలు ఎప్పుడు ఆటగాళ్ళ సైడే చూస్తారు. వాట్ ఈస్ దిస్ గర్ల్స్? టూ బ్యాడ్. సరే ఏదో చెప్దాం అనుకున్నాం సబ్స్క్రైబర్స్. సో గైజ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తిందాం రా మామ ఛానల్. వచ్చి తిందాం. ఇప్పుడు అన్నం తెచ్చా, రేపు పొద్దున్న మిమ్మల్ని తేవచ్చేమో. మిమ్మల్ని అంటే వాళ్ళని యాక్చువల్లీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో 1-2 months లో వైజాగ్ లో కూడా నా సబ్స్క్రైబర్ తీసుకున్నారు కదా. ఎలాంటి ఛాలెంజ్ ఒకటి చేద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తిందాం రా మామ యూట్యూబ్ ఛానల్. అట్లనే మనోడు త్వరలో వైజాగ్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి ఒక ఛాలెంజ్ తీసుకురాబోతున్నాడు. మీరు కూడా మన భయ్యతో కూర్చొని గట్టిగా తినచ్చు, ఫుడ్ టేస్ట్ చేయొచ్చు, ఛాలెంజెస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. వైజాగ్ శ్రీకాకుళం కూడా